వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ప్రతిరోజు వినూత్న కంటెంట్స్తో మీ ముందుకు వచ్చే నేను ఈరోజు కూడా ప్రత్యేక కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. వివాహ భోజనంబు వింతైన వంటకంబు అని ఒక పాటే ఉంది మాయాబజార్లో. ప్రధానంగా భోజనానికి ఉండేటువంటి భోజన ప్రియులు ఇచ్చేటువంటి ప్రాముఖ్యత అలాంటిది. మరి అందులోనూ నెల్లూరు అంటే మాత్రం భోజన ప్రియులకు మరింత ఇష్టమైనటువంటి ఆహారాన్ని వడ్డి మార్చేటువంటి ప్రాంతంగా ప్రసిద్ధి. ఇక్కడ రొయ్యలు కానీ చేపలు కానీ బాగా ప్రసిద్ధి, అంటే రాష్ట్ర వ్యాప్తంగానే ప్రసిద్ధి. అటువంటి నెల్లూరులో కల్తీ ఫుడ్ దొరుకుతుంది, స్టాక్ చికెన్ దొరుకుతుంది, స్టాక్ ఆహార పదార్థాలు అమ్ముతున్నారంటే విశ్వసించగలరా? మరి నెల్లూరు పరిస్థితి ఏంటి? నెల్లూరుకు ఉండేటువంటి ఇంత మంచి పేరును ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారో అర్థం కాని పరిస్థితి. అది కూడా ప్రధానమైనటువంటి హోటళ్లలో, నగరంలో పేరుగాంచిన హోటళ్ళు. ఓ హోటల్ చూస్తే చేపల పులుసు అక్కడ బాగా ఫేమస్. అటువంటి హోటల్కే 50,000 రూపాయల పెనాల్టీ. మరి ఏం జరుగుతోంది నెల్లూరులో? అదేవిధంగా స్వీట్స్ పరంగా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉండేటువంటి హోటల్లో కూడా కిచెన్ అస్తవ్యస్తంగా ఉంది. ప్రధాన హోటళ్లలో కిచెన్స్ ఒక్కసారి అధికారులు వెళ్ళి పరిశీలిస్తే ముక్కు మూసుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి కిచెన్లోకి. అటువంటి పరిస్థితి ఎందుకుంది? అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు, రైడ్స్ చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే ఇటువంటి నిజాలు బయటపడుతున్నాయి. నిజంగానే దారుణమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి నెల్లూరులోనే ఉందా అంటే ఇటీవల హైదరాబాద్లో కూడా మనం చూసాం. హైదరాబాద్లో కూడా ఇటువంటి పరిస్థితి నెలకొంది. ప్రధాన హోటళ్ళు, పేరెన్నిక కన్న హోటళ్ళు, పెద్ద హోటళ్ళు, స్టార్ హోటల్లోనే ఈ పరిస్థితి ఉంది. సో సామాన్యుల పరిస్థితి ఏంటి? మనం ఏదో హ్యాపీగా వెళ్ళి వీకెండ్స్కి రెస్టారెంట్లో భోంచేద్దామని రెస్టారెంట్కి వెళ్ళి లొట్టలేస్తూ ఆహారం బాగుందని తినేస్తూ ఉంటాం. కానీ లోపల జరిగేటువంటి ఈ పరిస్థితి అంటే కుళ్ళు చికెన్, స్టాక్ చికెన్ పెడుతూ ఉన్నారు, స్టాక్ చికెన్ బండి వారుస్తూ ఉన్నారు, ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో నిల్వ చేసినటువంటి చికెన్ ఇస్తూ ఉన్నారు, పురుగులు పట్టినటువంటి చికెన్ ఇస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఒక హోటల్లో చూసాం మనం. 300 రూపాయల బిల్ పెట్టి బిర్యానీ తీసుకొస్తే బిర్యానీలో ఒక పురుగు వస్తే ఏంటి పురుగు వచ్చిందంటే 63 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారట. చూడ్డానికి వినడానికి విడ్డూరంగా ఉన్న వాస్తవం ఇది. ఇటువంటి పరిస్థితి నెల్లూరులో ఫుడ్ సేఫ్టీ అధికారి MHO వెంకటరమణ చేసినటువంటి రైడ్స్లో ఇటువంటి నిజాలన్నీ బయటపడుతూ ఉన్నాయి. కొంతమంది అధికారులు చేసినటువంటి రైడ్స్లో ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. అయితే పెనాల్టీల వరకే వాడిని పెనాల్టీలు వేసి వదిలేస్తూ ఉన్నారు. పెనాల్టీలు వేసి వదిలేస్తున్నారు కాబట్టి తిరిగి వీరు ఇదే విధంగా చేస్తూ ఉన్నారు. ఒక్కసారి కనుక వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటే ఇటువంటి పరిస్థితి ఫ్యూచర్లో ఉండేటువంటి అవకాశం లేదు. కానీ కేవలం పెనాల్టీల వరకే అధికారులు సరిపెడుతూ ఉన్నారు. పెనాల్టీల వరకే సరిపెడితే ఇది ఇలాగే కొనసాగేటువంటి అవకాశం ఉంది. నెల్లూరుకు ఉండేటువంటి మంచి పేరుని చెడగొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అధికారులు మేల్కోవాలి. ప్రధానంగా తీసుకుంటే నెల్లూరులో డయేరియా అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. వైద్యాధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు, డయేరియా వ్యాప్తి వచ్చేటువంటి అవకాశం ఉంది కలుషిత ఆహారం తింటే అని. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు రెగ్యులర్ రైడ్స్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రధాన హోటల్లోనే ఈ పరిస్థితి ఉంటే చాలా చోట్ల చూస్తున్నాం. బయట అయితే చికెన్ ఫుల్ కలర్ఫుల్గా కలర్ తగిలించి మనకు చూడడానికి రంగురంగుగా ఎర్రగా ఉంటాయి చికెన్ అమ్మేస్తూ ఉంటారు. చికెన్ పకోడా కలర్ లేదే చికెన్ పకోడా అమ్మరు. నెల్లూరులో బయట బజార్ సెంటర్లో అమ్మేటువంటి పరిస్థితే లేదు. ఆ విధంగా ఉంది. సో ఇటువంటి వాళ్ళందరి మీద కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి. వీరందరి మీద కేసులు బుక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడే మనం మంచి నాణ్యమైనటువంటి ఆహారం తినేటువంటి అవకాశం ఉంది. ఎక్కడైతే కలర్ వేయకూడదు అని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారో అక్కడే మార్కెట్లలో వీరు హోటల్స్లో కలర్స్ వేసి అమ్ముతూ ఉన్నారు. కలర్స్ వేయిందే చికెన్ అమ్మేటువంటి పరిస్థితి లేదు. చికెన్ కుక్కుడు చికెన్ అయితే అమ్మేటువంటి పరిస్థితి అయితే నెల్లూరులో మనకు కనిపించడం లేదు. సో అధికారులు మరిన్ని రైడ్స్ చేయాలని చెప్పి అందరూ కోరుతూ ఉన్నారు. మరిన్ని రైడ్స్ చేసినప్పుడే ప్రజలకు నాణ్యమైనటువంటి భోజనం అందేటువంటి అవకాశం ఉంది. నెల్లూరుకు ఉండేటువంటి మంచి పేరు, భోజన ప్రియులకు నెల్లూరు ప్రసిద్ధి అనేటువంటి మంచి పేరుంది. ఆక్వాకు ఇక్కడ మంచి డిమాండ్ ఉంటుంది, ఫిష్కి మంచి డిమాండ్ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అధికారులు మరిన్ని రైడ్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాల్సిన పరిస్థితి ఉంది. చిన్నపిల్లలైతే మరీ ఈ ఫుడ్కి అడిక్ట్ అయిపోయి ఉంటారు. వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళి వీకెండ్ ఎంజాయ్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళని తృప్తిపరచాలనేటువంటి ఆ అంశంతో, తృప్తిపరచాలనేటువంటి ఆకాంక్షతో వాళ్ళని రెస్టారెంట్కి తీసుకొచ్చి ఫుడ్ పెడుతున్నారు. కానీ రెస్టారెంట్లో ఇటువంటి ఫుడ్ పెడుతుంటే పరిస్థితి ఏంటి? ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ విధంగా కల్తీ ఫుడ్ ఏదైతే చేస్తూ ఉన్నారో వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ కల్తీ ఫుడ్ ఏదైతే ఉందో కల్తీ ఫుడ్ని అరికట్టడానికి రెగ్యులర్గా రైడ్స్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.